భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడి ఉన్న జ్ఞాన మార్గదర్శిని. మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే పరమాత్మ జ్ఞానోపదేశం. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అందించిన భగవానుడి దివ్యోపదేశమే గీతా సారాంశం. కురుక్షేత్ర సంగ్రామం జరగకూడదని, సహోదరుల మధ్య రక్తపాతం ఉండకూడదని శ్రీకృష్ణుడు అన్ని విధాలా యత్నించాడు. ధర్మం నిలవాలని, శాంతి సుస్థిరం కావాలని, రాజ్యం కంటే నీతి మిన్నని ఎన్నో సందర్భాలలో చెబుతూ శాంతి సందేశాలు పంపించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, తాను చేసిన కర్మ ఫలములయందు ఆసక్తిని కలిగియుండక చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతియే గాని కేవలం అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండేవాడు యోగి కాజాలడు. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమనియు నీవు తెలుసుకొనుము. ఓ పాండుకుమారా, ఇంద్రియ తృప్తి వాంఛను విడవనదే ఎవ్వడును యోగి కాజాలడు. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడుచున్నది. యోగమునందు సిద్ధిని పొందిన వానికి సర్వ భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది. భౌతికములైన కోరికలనన్నింటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట గాని, కామ్య కర్మలందు నియుక్తుడగుట గాని చేయని మానవుడు యోగారూఢుడని చెప్పబడును. మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకునవలనే గాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధ జీవునికి మనస్సు అనున్నది మిత్రుడను, అలాగనే శత్రువును కూడా అయి ఉన్నది. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు. కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించెను. మనస్సును జయించిన నాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినట్టి వాడే అగును. అట్టి వానికి సుఖదుఖములు, శీతోష్ణములు, మానపమానములు అన్నయ్యను సమానములే అయ్యున్నవి. మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి నందు స్థిరత్వమును పొందినట్టి వాడై యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగియుండును. అతడు ప్రతి వస్తువును లకరాలనైనను రాళ్ళనైనను లేదా బంగారమునైనను సమానముగా గాంచును. రుజువర్తనులైన శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్యపరులను, శత్రుమిత్రులను, పాపపుణ్యములను సమబుద్ధితో చూచి వ్యక్తి మరింత పురోభివృద్ధి చెందినవానిగా పరిగణింపబడును. యోగి అయినవాడు తమ దేహమును, మనస్సును, ఆత్మను సర్వదా పరత్వముతో సంధానపరచుటయందే నిమగ్నం చేయవలెను. అతడు ఏకాంత ప్రదేశమునందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనస్సును ఎల్లప్పుడూ నియంత్రింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలెను. భావనల నుండి విముక్తుడై ఉండవలెను. యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమునకేగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్రమైన ప్రదేశమునందు ఏర్పరచుకునవలెను. పిదప యోగి దానిపై స్థిరముగా కూర్చుండి తన మనస్సును, ఇంద్రియములను మరియు ఇతర కార్యకలాపములను నియంత్రించుచు ఒకే లక్ష్యమునందు మనస్సును ఏకాగ్రపరిచి హృదయం శుద్ధి కొరకు యోగమును అభ్యసించవలెను. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమంగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలెను. ఆ విధముగా కలత నొందనటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయినవాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే
జీవిత పరమ లక్ష్యముగా చేసుకొనవలెను. ఈ విధముగా నిరంతరము దేహము, మనస్సు, కర్మలను నియంత్రించుచు ధ్యానయోగి అయిన వాడు క్రమబద్ధమైన మనస్సు కలవాడై భౌతిక జీవిత స్థితి నుండి విరమించట ద్వారా భగవద్రాజ్యమును పొందును. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ భుజించువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి యగుటకు అవకాశము లేదు. నియమితములైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మలు గలవాడు యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలనన్నింటినీ నియంత్రించి భౌతికములైన వాంఛలేమీ లేకుండా ఆధ్యాత్మిక స్థితి యందు చెప్పబడును. గాలి లేని చోట ఉన్న దీపము కదలకుండా నిశ్చలముగా నుండినట్లుగా నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును. సమాధి అనబడు పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడి ఉండును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును, సుఖమును అనుభవించట యందును అతనికి గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితుడైన అతడు సత్యము నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందైనను చలింపడు. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు వాస్తవమైన ముక్తి ఇదియే. స్థిర నిశ్చయము తోడను విశ్వాసము తోడను యోగం అభ్యసించుచు మానవుడు ఆ మార్గము నుండి వైదొలగరాదు. మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన భౌతిక కోరికలన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా విడిచిపెట్టి అతడు మనస్సు ద్వారా సర్వేంద్రియములను అన్ని వైపుల నుండి నియంత్రింపవలెను. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందవలెను. ఆ విధముగా మనస్సును ఆత్మయందే స్థిరము చేసి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు. చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మానవుడు దానిని అచ్చట నుండి తప్పక మరలించి ఆత్మవశమునకు తీసుకుని రావలెను. నా యందు మనస్సు లగ్నము చేసిన యోగి తప్పక ఆధ్యాత్మికానందపు అత్యున్నత పరిపూర్ణత్వమును పొందును. అతడు రజోగుణమునకు అతీతుడై పరబ్రహ్మముతో తనకు గల గుణైక్యమును గుర్తించును. ఈ విధముగా అతడు పూర్వ కర్మ ఫలములన్నింటి నుండి విముక్తుడగును. ఆ విధముగా ఆత్మ నిగ్రహుడైన యోగి నిరంతరము యోగం అభ్యసించుచు సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు అత్యున్నతమైన సౌఖ్యమును పొందును. నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నాయందును గాంచును. నిజమునకు ఆత్మదర్శి అయిన అట్టి వ్యక్తి దేవాది దేవుడునైన నన్నే సర్వత్రా గాంచును. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తమును గాంచువానికి నేను కనబడకపోవుట గాని నాకు అతడు కనబడకపోవుట గాని జరగదు. నేను మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడేనని ఎరిగి పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నాయందే సదా నిలిచియుండును. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖముల యందు సమముగా గాంచునో అతడే ఉత్తమ యోగి అనబడును. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయి ఉన్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగాను మరియు ఆసక్యముగాను నాకు తోచుచున్నది. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలత నొందించునదియును
దృఢమును మిక్కిలి బలవత్తరమును అగుటచే దేనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటేను కష్టతరమని నేను భావించుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువుల గల ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. నిగ్రహింపబడని మనస్సు గలవానికి ఆత్మానుభూతి అతి కష్టకార్యం. కానీ మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలిత ఆత్మానుభూతి మార్గమును శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి యోగమునందు పరిపూర్ణత్వమును పొందలేని విఫలుడైన యోగి గమ్యమెట్టిది. మహానుభావుడైన ఓ కృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగిన అట్టి మానవుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందనివాడై ఎచ్చోటను స్థానము లేకుండా వాయువుచే చెదరగొట్టబడిన మేఘము వలె నశింపడా. ఓ కృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించమని నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ సందేహమును ఛేదించుటకు నీవు తప్ప ఇతరులెవ్వరూ కనబడుటలేదు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని ఆధ్యాత్మిక లోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడను చెడుచే పరాజితుడు కాడు. ఉత్తీర్ణుడు గాని యోగి పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించెను. అట్టి యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమున జన్మించెను. కానీ ఈ జగత్తులో అట్టి జన్మం నిశ్చయముగా మిక్కిలి అరుదు. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు పూర్వ జన్మమునకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయమును సాధించుటకు తిరిగి అభివృద్ధికై యత్నించెను. పూర్వాభ్యాసముచే పొందిన దివ్య చైతన్యము కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగ సిద్ధాంతముల వైపునకు ఆకర్షింపబడును. జిజ్ఞాసుడైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ సిద్ధాంతములకు సదా అతీతుడైయుండును. సమస్త కల్మసముల నుండి శుద్ధిపడిన యోగి మరింత అధిక పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజన్మల అభ్యాసముల పిదప పరిపూర్ణత్వమును పొంది ఆంత్యమున పరమగతిని పొందును. ఓ అర్జున, యోగి యపస్వి కంటెను జ్ఞాని కంటెను కామ్య కర్మములు చేయువాని కంటెను అధికుడు. అందుచే నీవు యోగివి కమ్ము. అత్యంత శ్రద్ధతో నా భావనయందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించువాడును యోగులందరికంటెను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. శ్రీమద్ భగవద్గీత యందలి ధ్యాన యోగము అను షష్ఠాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.